వందనాలు. ఈ సమయంలో మరి ఈ ప్రాంతం మన ఒరిస్సా ఆంధ్ర కోఆర్డినేటర్ గారు, యూసీఎస్ కోఆర్డినేటర్ గారు పిఆర్ దేవిరాజు గారు మన మధ్యన ఉన్నారు. అదేవిధంగా అనకాపల్లి కోఆర్డినేటర్ గారు రాజుబాబు గారు, ఇంకా చింతపల్లి కోఆర్డినేటర్ గారు మన జాన్ బాబు గారు, తర్వాత పేతురు గారు మన మధ్యన ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో మరి ఇప్పుడు యూసీఎస్ టీంలో ప్రతి క్యాంప్కి వచ్చి సహకరిస్తూ మనతో వెళ్ళినట్టున్నటువంటి ప్రియులు చిట్టుబాబయ్య గారు, తర్వాత విజయభాస్కర్ గారు మరి ఈవేళ మనతో ఉంటాం. పాలు కూడా మనతో ఉంటాం, చాలా సంతోషం. పాలు అయితే వీడియో తీస్తున్నాడు. శ్రీనివాస్ కుమార్ గారు అబుదాబి నుండి వచ్చారు, నూతనంగా మరి ట్రిప్లో జాయిన్ అయ్యారు. ఇంకా భవిష్యత్తులో అనేక ట్రిప్పులు వారు రావాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి దుబాయ్లో ఉన్నటువంటి ప్రియులు, అబుదాబిలో ఉన్నటువంటి గొల్ల యూసుఫ్ తమ్ముడు మరి కానుక పంపించారు. అదేవిధంగా ఆలయం కట్టడానికి. రెండవది సాల్మన్ రాజు గారు, పాస్టర్ సాల్మన్ రాజు గారు, బెనియస్ రాజు గారు అంటారట. ఓకే, మరి ఆయన కూడా అబుదాబి నుండి కానుక పంపించారు. వీరిరువురు పంపించిన కానుక తీసి ప్రియులు మన డేవిడ్ రాజు గారికి ఇస్తున్నాం. ఆల్రెడీ కొంత ఇచ్చాం, ముందే ఇచ్చేసాం. అయితే వారి ద్వారాగా ఈ ఆలయం నిర్మాణం అంటే జరుగుతుంది. అయితే ఆ డబ్బులే సరిపోవు, చాలా ఆలయాలు కట్టాం డేవిడ్ రాజు గారి ద్వారాగా. ప్రతి ఆలయానికి మేము 1,00,000 ఇస్తే ఆయన ఇంకో 4 లక్షలు 5 లక్షలు వేసి చర్చ కడుతున్నారు. అలాగా ఇప్పుడు ఇంచుమించు 10-12 ఆలయాలు ఓపెన్ చేసాం ఈ ప్రాంతాల్లో. మరలా ఇక్కడ నూతనగా ఇది ఏంటన్నది లోతుగడ్డ. ఈ లోతుగడ్డ ఈ గ్రామంలో ప్రియులు, మీ పేరేంటండి? నాగేశ్వరరావు గారు ఇక్కడ మరి స్థలం ఇచ్చారు. వారిని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ప్రియులు ఎవరు బట్టి, మీ పేరేంటండి? పూర్ణారావు. నాయన మీ పేరు? యాత్రియ. మరి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అయితే సంఘం అంతా పిలవలేదు, ఎందుకంటే వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు కనుక. ఈ సమయంలో యేసేపు గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా బెనియన్ రాజు గారు, సాల్మన్ రాజు గారు, వారి కుటుంబానికి, వారి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మన ప్రియులు చిట్టుబాబయ్య గారు మాట్లాడతారు. ఒకసారి చెప్పు, వందనాలు చెప్పండి మీరు అంతే. ఈ యొక్క ప్రాజెక్టుకి అంటే ఈ దేవుని యొక్క ఆలయాన్ని కట్టించడానికి సహకరించినటువంటి పాస్టర్ సాల్మన్ రాజు గారిని బట్టి, అలాగే సహోదరుడు ప్రియులు వాళ్ళ యేసోబు గారిని బట్టి మరొకసారి నేను దేవుని మహింపరుచున్నాం. ఎత్తైన కొండల మీద ఆలయం లేదు. ఈ ఆలయాన్ని మీ ద్వారా మేము మీడియేటర్గా ఉండి దీన్ని యొక్క పునాది రాయి వేయటానికి నాతో సహకరిస్తున్నటువంటి ప్రియులు పాస్టర్ బిషప్ ప్రభాకర్ గారిని బట్టి, తమ్ముడు శ్రీనివాస్ కుమార్ని బట్టి అబుదాబి నుంచి వచ్చారు, ఆయన తీసుకుని రావటం అనేది జరిగింది. వారిని బట్టి కూడా మరొకసారి దేవుని మహింపరచు. ఈ యొక్క ఆలయానికి పునాది రాయి మేము ప్రారంభించుండగా సియోన్లోని దేవుడు ఈ మందిరాన్ని, ఈ ఆలయాన్ని కట్టించాలని చెప్పేసి వీక్షిస్తున్నటువంటి మీరందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగించాను. ప్రభువైన యేసుక్రీస్తు నామముకే మహిమ ప్రభావం కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడిన పాస్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను ఈ విధంగా మీతో ఈ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి పాల్గొనడానికి దేవుడు చూపిన ప్రభుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఇంతకుముందు పాస్టర్ గారు చెప్తే విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటానికి, మీతో పాల్గొనటానికి, ఆలయ ప్రారంభానికి లేకపోతే పునాది వేయటానికి దేవుడు చూపిన కృపకే దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ చిట్టుబాబు గారికి, అలాగే పాస్టర్ రెవరెండ్ ప్రభాకర్ గారికి, అలాగే భాస్కర్ గారికి, అలాగే పవన్ గారికి, ఇక్కడ ఉన్న పాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరొకసారి ఈ స్థలంలోకి మరొకసారి వచ్చి ఈ విధంగా మీ మధ్య నిలబడి దేవుని మహింపరిచే సమయాన్ని కూడా దేవుడి ఇవ్వాలని కోరుకుంటూ తొందరలోని ఈ కార్యక్రమాన్ని అంతటినీ మనం పూర్తి చేద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం కలుసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మేము ఆ దూర ప్రాంతాల నుంచి బయలుదేరి కొండల ప్రాంతానికి వచ్చాము. ఇది మాకు తెలియనటువంటి ప్రదేశాలు, ఈ ప్రజలు మాకు తెలియనటువంటి వారు అయినప్పటికీ ప్రభావ తీర్చి ప్రేమను కలిగించడం బట్టి ప్రభావ మేమందరం ఒక
ప్రియ బిడ్డలు ప్రభా ఆయా దేశాల వారు అనేక మంది సహకరిస్తున్నారు. వారి యొక్క సహకారం బట్టి వారికి ప్రభా నీ నామంలో వారికి ప్రభాదిగా వారికి మేలు కలిగినట్లు నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రతిమాడుకుంటున్నాను. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి నీ సేవకులు ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతాల్లో మీ సువార్త అందించడానికి బలమైన సాధనాలుగా వినియోగించబడినట్లు వీరందరినీ మీరు వాడుకోమని మీ ప్రాంతాల్లో పెట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఇటువంటి సహకారాలు మా నుంచి మా ప్రాంతాల నుంచి ఇక్కడికి అందించడానికి నీ ప్రియ కుమారుడు ప్రభాకర్ గారిని బట్టి, చిట్టుబాబు గారిని బట్టి, సహోదరులు శ్రీనివాస్ గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వారంతో ప్రయాసపడి ఆయా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రేరేపించి ఈ ప్రాంతాలకి ఇదిగో సువార్తను అందించేటువంటి వారిని ప్రోత్సహించడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మీ కాపుదల, భద్రత, నడిపింపు వారి కుటుంబాలకు ఉంచండి, వారికి ఉంచండి. సమస్త విషయాలు మీరు తోడై ఉండండి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి అంతం వరకు మీరు తోడై ఉండి దీన్ని మహిమకరంగా ఇక్కడ జరగడానికి మీ కృపను అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.